ఇక్కడ నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. నీలాగా మా అబ్బాయిని మా తాతేని మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు, సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా ఫలాని వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్తున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగాని దద్దమ్మ కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకొకడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? ఈసారి గుంటూరులో పోటీ చేసిన గజాలు ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది. మంచి సంబంధం ఉంది. పల్నాడు ప్రాంతం మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే పల్నాడి పౌరుషాల బిడ్డ గతంలో చెప్తా ఉన్నా, ఏడుకొచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ముగా అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం చెప్పి పల్నాడు ప్రజల మీ నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఇంకే చరిత్రలో ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడు. నెల్లూరులో మాట్లాడావు, పల్నాడులో మాట్లాడావు, గుంటూరులో మాట్లాడావు. చంద్రబాబు నాయుడుగా చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు గాని నీ కొడుకు గాని ఉంటే రా. చెప్పావు కదా నాకు బుల్లెట్ దిగి నన్ను ఇసిరి తరుగుతారని, రా పండించుకోదానికి కూడా సిద్ధంగానే ఉన్నా. చదువుతాడు, అనేక చరిత్ర రాస్తాడు, లేకపోతే నా చరిత్రనే మారుసుకుంటాడు. ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తారు. నేను ఏదైనా సిద్ధమే. చెప్పాలి కదా, పలన్నా బగులుతుంది, కొండన్నా బగులుతుంది తప్ప వెనకడుగు. నమ్మకంతో జగనన్న ఒక నమ్మకంతోనే వచ్చాయి ఇక్కడికి. నా 15 సంవత్సరాల నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తరుక్కోబోతుందో 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇటుగా పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్ని వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి, నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం అంటే నీ రక్తం
ఎక్కడంటే ఎక్కడ మేము బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెలోంచి వచ్చిన వాళ్ళం, భయపడను. ఎస్, తప్పు జరిగితే నా 20 సంవత్సరాలు ఇంకా రాజకీయం అనేది ఉండకపోదు. నేను సిద్ధమే, భయపడేది లేదు. నేను నా జీవితం అంతా నేను రాజకీయాలు అడుగు పెట్టేటప్పుడు 6 నెలలు ఉంటాడు నీళ్ళు, 8 నెలలు ఉంటాడన్నారు, సంవత్సరం ఉంటాడన్నారు. నెల్లూరు జిల్లాలో ఈడంతా వాళ్ళని ఎదుర్కొని 2 అన్నారు, 2.5 అన్నారు, 3 అన్నారు. 15 సంవత్సరాలు ఉన్నా, అన్ని రిస్కులతోనే మళ్ళీ కూడా రిస్క్ లాగే వచ్చా. నేనేమి భయపడ్డా. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, మాటకొస్తే బుల్లి ఎన్ని మాట్లాడే బదులు ఒకే ఒక డైలాగ్ చెప్పేదన్నా, దమ్ముంటే స్వీకరించుకో, నువ్వు కాకపోతే నీ కొడుకు నాకు చెప్తాను. ఇది నేను అనిల్ ఆవేశంతోనో అహంకారంతో చెప్పలా, ఆత్మవిశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే నేను చెప్తా ఉన్నా. అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిన అభ్యర్థులంతా ఎక్కడ నీకు అభ్యర్థులు అంటే ఈ మద్దతు మీ పార్టీ బతుకు అభ్యర్థులు లేరు. నెల్లూరులో మేము మైనార్టీని ఇస్తే, మేము మైనార్టీ అభ్యర్థులు పెడితే మైనార్టీని పెట్టిపోయి పారిపోయిన తీసుకున్నాం. అదే మేము మైనార్టీని కాకుండా ఇంకో పెట్టుంటే అభ్యర్థి మా దగ్గర ఉండేవాడు. ఒంగోలులో మేము టికెట్ అంటే టికెట్ తీసుకుంటాం. ఇదే నర్సరావుపేటలో టికెట్ కాదు, గుంటూరుకి వెళ్ళమంటే ఆ అభ్యర్థిని తీసుకున్నాం. నీ పార్టీకి అభ్యర్థులే దిక్కు లేదు. మా పార్టీ నుంచి మేము వెంకటేశ్వరం తీసుకొని నువ్వు అభ్యర్థులుగా పెట్టుకోని వాళ్ళందరూ మేము టికెట్లు ఇస్తే ఇక్కడే ఉంటారు. ఒంగోలు టికెట్ ఇస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తుంటాడు బాబు శ్రీనివాసరెడ్డి. ఇదే ఎంపీ ఎక్కడి నుంచే పోటీ చేస్తుంటాడు. అదే మైనార్టీలో నెల్లూరులో ఎగిపోయి ఉంటే వీపీఆర్ అనే వ్యక్తి నెల్లూరులోనే పోటీ చేస్తుంటాడు. మీ పార్టీ మీద ప్రేమ ఉండి వచ్చారు అనుకున్నావు, లేకపోతే నీ అందాన్ని చూసి వచ్చారా, నీ కొడుకు అందాన్ని చూసి వచ్చారా, నీ కొడుకు తెలియదాన్ని చూసి వచ్చారా? అవసరం ఎడగాకపోతే ఆడగాకపోతే ఈడ అంతే. మీ మీద ప్రేమ లేవు, మీ పార్టీ మీద నమ్మకాల్లో కాకదు. ఇక్కడ లేదు, ఏం చేయాలో అడిగి పోదాం. అది పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ధూళిపాల గ్రామ ప్రజలందరికీ నేను ఆవేశంతో మాట్లాడాను, ఇదిగా మాట్లాడాను కాదు, ఆలోచనతోనే ఈ ప్రాంతం నుంచే ఈ ధూళిపాల గ్రామం అనేది గుర్తుపెట్టుకుంటా. భగవంతుడు చాలా చూసుకుంటా ఈ ప్రాంతం నుంచి విసిగిపోతుందమ్మా. ఈ ప్రాంతం నుంచి స్వీకరిస్తే తెలుగుదేశంలో ఉన్న ఆ కొరసగానికి చెప్తా ఉన్నా, మంచైనా చెడైనా పార్టీ అయినా పార్టీలు కాదైనా నమ్మకం, ధైర్యం, మొండితనం, మూర్ఖుడు